ఏం కర్మ పట్టించారా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారికి. అధికారంలో ఉంటే గెలిచిన మంత్రుల సైతం గేటు తాకనివ్వని వైనం. కర్మ రిటర్న్స్. నేడు చూస్తే గ్రామ సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ మేయర్లు కాళ్ల బేరానికి వచ్చే వరకు తీసుకొచ్చుకోగలిగారు వాళ్ళు కూడా. చూస్తానే ఉన్నాం కదా. మీరు ఎలాగైనా పార్టీని బలోపేతం చెయ్యాలి, దానికి నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఈ సహకారం అప్పుడు ఉన్నట్లయితే మనకి ఈ పరిస్థితులు రావు. ఇప్పుడు అన్ని కమల్ హాసన్ మాటలు మాట్లాడుతున్నాం. మనోళ్ళు చూడబోతేనేమో మా సింహం సింగిల్గా వస్తుంది, అది ఇదని చెప్తిరి. ఇప్పుడు మన నాయకులే నవ్వుకుంటా ఉన్నారు పక్కకు పోయిన తర్వాత. ఏరా అప్పుడు మనల్ని గేటు దాటనీ లేదు, ఇప్పుడు మన గేట్లు కాడికి వచ్చి బతిమలాడుకుంటా ఉన్నాడు అని. ఇప్పటికైనా మన దందా బ్యాచ్ని పక్కన పెడితే తప్ప ఎవ్వరూ ముందుకు వచ్చే పరిస్థితి లేదు. సోషల్ మీడియా బ్యాచ్ ఉంటేనేమో ఒకప్పుడు బూత్ బ్యాచ్ ఏం లేదనుకోండి ఇప్పుడు. కాకపోతే ఎలివేషన్లకి మన జర్నలిస్ట్ సాయి గారు ఉంటే జాకీలు పెడతానే ఉన్నారు, పనిచేయడం లేదు. లోకేష్ని నిలదీసిన ప్రజలు సిగ్గుండబన్లా ఇంకా మాట్లాడడానికి. లోకేష్ని నిలదీశారు అంటే 1,00,000 మంది వచ్చినా నిలబడి సమాధానం చెప్పగలిగిన వాడే నాయకుడు అవుతాడు. ఓడిపోగానే ఇంట్లో పడుకునే వాళ్ళు నాయకులు కాలేరు. అది ఆ భ్రమలు పదవిలో ఉన్నప్పుడు వరకే పనికొస్తాయి. వణుకుతున్న చంద్రబాబు అంట, నీడలా వెంటాడుతున్న జగన్మోహన్ అంట. ఇంకా ఆ భ్రమల్లోనే బతుకుతున్నారు మీరు. ఆ భ్రమల్లోంచి బయటికి రండి. ఇప్పుడు కూడా మీరు రోడ్ల మీదకి రమ్మంటే ఎవరు నమ్మే పరిస్థితి అయితే లేదు. ఏమి పీకట్లు కట్టామని చెప్పేసి ఇప్పుడు ప్రజలు మీ వెనకాల తిరుగుతారు. ప్రజల్లో నుంచి గెలిచి వచ్చిన నాయకులను పక్కన పెట్టేసి పావలాకు పనికిరాని వాళ్ళందరి దగ్గర చేతులు కట్టుకునేలా చేశారు. ప్రజా జీవితంలో గెలిచి వచ్చిన వాళ్ళందరినీ మన దగ్గర పావలాకు పనికి రాకుండా పెట్టుకున్న వాళ్ళ దగ్గర చేతులు కట్టుకునేలా చేశారు ఒకనాడు మీరు. వాళ్ళకి అవన్నీ గుర్తుండవా? ఎలా వస్తారు? మనం చెప్పంగానే కమల్ హాసన్ డైలాగులు చెప్పంగానే ఇప్పుడు వచ్చేస్తారా?